Good morning, my dear JE and NEET aspirants. Welcome to Aryan Achievers Academy, Narsaraopet. లాస్ట్ వీడియోలో బైడెంటేట్ లైగాండ్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. సో ఆ బైడెంటేట్ లైగాండ్స్ని కంటిన్యూ చేస్తాం. దానిలో ఫస్ట్ ఏంటంటే లాస్ట్ వీడియోలో మనము న్యూట్రల్ బైడెంటేట్ లైగాండ్స్ గురించి డిస్కస్ చేసాము. సో దాని కంటిన్యూషన్ వీడియో ఇది. దీనిలో ఫస్ట్ది టెట్రామిథైల్ ఇథిలీన్ డైఅమైన్. tetramethyl ethylene diamine. tetramethyl ethylene diamine. ఓకే, దీని అబ్రివేషన్ ఏంటంటే టెట్రామీన్. దాన్ని టెట్రామీన్ అంటాం. ఇప్పుడు దీని స్ట్రక్చర్ చూద్దాం. స్ట్రక్చర్ CH3C CH3 NH2 C CH3 CH3 NH2. సో ఈ రెండు డోనర్ ఆటమ్స్. ఇది దీని యొక్క స్ట్రక్చర్. ఇక్కడ మిథైల్ CH3ని మిథైల్ గ్రూప్ అంటాం. ఎన్ని మిథైల్ గ్రూప్స్ ఉన్నాయంటే 4 మిథైల్ గ్రూప్స్ ఉన్నాయి. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ టెట్రామిథైల్ ఇథిలీన్. ఇక్కడ మెయిన్ కార్బన్స్ ఇక్కడ ఇవి రెండు. ఓకే, ఇథిలీన్ డైఅమైన్. ఇక్కడ NH2 గ్రూప్స్ రెండు ఉన్నాయి కాబట్టి డైఅమైన్. ఓకే, ఇప్పుడు దీనిలో ఉన్నటువంటి డోనర్ ఆటమ్స్ ఏంటి? నైట్రోజన్ డోనర్ ఆటమ్. సో ఇప్పుడు ఇది లైగాండ్గా వర్క్ చేస్తే ఇది డోనర్ ఆటమ్ తోటి, అంటే ఈ డోనర్ ఆటము మెటల్ తోటి కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ ఫామ్ చేస్తుంది అనుకోండి, కీలేషన్ ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఈ కీలేషన్ యొక్క సైజు ఎంత అంటే, దీనిలో రింగ్ స్ట్రక్చర్ ఫామ్ అయింది. రింగ్ స్ట్రక్చర్లో ఎన్ని రింగ్ ఆటమ్స్ ఉన్నాయి ఇంక్లూడింగ్ మెటల్ తోటి కలిపితే 1 2 3 4 5. అంటే ఇది 5 మెంబర్డ్ రింగ్ని ఫామ్ చేస్తుంది. టెట్రామీన్ ఫార్మ్స్ 5 మెంబర్డ్ రింగ్ విత్ సెంట్రల్ మెటల్ ఆటమ్ ఆర్ అయాన్. ఓకే, ఇప్పుడు దీని ఇన్ఫర్మేషన్ రాద్దాం. సో ఇట్ ఈజ్ ఏ న్యూట్రల్ బైడెంటేట్ లైగాండ్. సిమెట్రికల్ అన్సిమెట్రికల్ అంటే, సో మాలిక్యూల్ ఇలా కట్ చేస్తే రెండు ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ అవుతుంది కాబట్టి ఇట్ ఈస్ ఏ సిమెట్రికల్ న్యూట్రల్ బైడెంటేట్ లైగాండ్. సిమెట్రికల్ న్యూట్రల్ bidentate ligand. This is symmetrical neutral bidentate ligand. Second, so ఇది 5 membered ring ని ఫామ్ చేస్తుంది. 5 membered ring ని ఫామ్ చేస్తుంది. నెక్స్ట్, దీనిలో ఉన్నటువంటి డోనర్ ఆటమ్స్ ఏమున్నాయి? రెండు నైట్రోజన్ డోనర్ ఆటమ్స్. సో ఇది టెట్రామీన్ గురించినటువంటి ఇన్ఫర్మేషన్. ఓకే, నెక్స్ట్ లైగాండ్ చూద్దాం. నెక్స్ట్ లైగాండ్ DMPE. అంటే డైమిథైల్ ఫాస్ఫోఈథేన్. ఇది డైమిథైల్ ఫాస్ఫోఈథేన్. ఓకే, దీని ఐయుపాక్ నేమ్ ఏంటి అంటే 1,2 bis dimethyl phosphoethane. ఇది ఐయుపాక్ నేమ్. సో ఇక్కడ మనకి కోఆర్డినేషన్ కాంపౌండ్స్లో ఐయుపాక్ నేమ్స్ వస్తే అప్పుడు అక్కడ డిస్కస్ చేద్దాం బిస్ అంటే ఏంటి అనేది. సో దీని యొక్క ఐయుపాక్ నేమ్ ఏంటంటే డైమిథైల్ ఫాస్ఫోఈథేన్ యొక్క ఐయుపాక్ నేమ్ 1,2 bis రాసిన తర్వాత బ్రాకెట్ రాస్తాం. బ్రాకెట్లో డైమిథైల్ ఫాస్ఫోఈథేన్. ఓకే, ఇప్పుడు దీని స్ట్రక్చర్ ఎలా ఉంటుంది?
దీని యొక్క స్ట్రక్చర్ CH2 ఫాస్ఫరస్. ఇక్కడ మిథైల్ గ్రూప్స్ అన్నాం. సో CH3 మనము ఇట్లా Me అని కూడా రాయొచ్చు. మిథైల్, Me అంటే మిథైల్. సో అనదర్ ఫాస్ఫరస్. సో ఇక్కడ Me ఒక మిథైల్, Me అంటే మిథైల్. సో ఇక్కడ డోనర్ ఆటమ్స్ ఏంటి? ఫాస్ఫరస్ ఈజ్ ద డోనర్ ఆటమ్. ఓకే, సో దీన్ని DMPE అంటాం. ఓకే, ఇట్ ఈజ్ ఏ న్యూట్రల్ బైడెంటేట్ లైగండ్. ఓకే, సో ఇది మెటల్ తోటి కనుక కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ ఫామ్ చేసింది అనుకోండి. ఓకే, ఒక కీలేషన్ ఫామ్ అవుతుంది, అంటే రింగ్ స్ట్రక్చర్ ఫామ్ అవుతుంది. ఈ రింగ్ యొక్క సైజ్ ఏంటంటే ఇట్ ఈజ్ 5 మెంబర్డ్ రింగ్ని ఫామ్ చేస్తుంది. ఇట్ ఈజ్ ఏ సిమెట్రికల్ బైడెంటేట్ లైగండ్. సో ఇప్పుడు ఫస్ట్ పాయింట్ ఏం రాయొచ్చు? DMPE అంటే ఇట్ ఈజ్ ఏ సిమెట్రికల్ న్యూట్రల్ బైడెంటేట్ లైగండ్. ఇది 5 మెంబర్డ్ రింగ్ని ఫామ్ చేస్తుంది. దీనిలో ఉన్నటువంటి డోనర్ ఆటమ్స్ ఏంటంటే 2 డోనర్ ఆటమ్స్ ఉన్నాయి. అవి ఏంటంటే ఫాస్ఫరస్. 2 డోనర్ ఆటమ్స్ కూడా ఫాస్ఫరస్. సో ఇది DMPE గురించినటువంటి ఇన్ఫర్మేషన్. ఓకే, నెక్స్ట్ థర్డ్ లైగండ్ చూద్దాం. నెక్స్ట్ లైగండ్ DPPE. అంటే డైఫినైల్ ఫాస్ఫో ఈథేన్. దీని ఐయుపాక్ నేమ్ కనుక రాస్తే మనము 1,2 this diphenyl phosphoethane. సో ఇది ఐయుపాక్ నేమ్. ఓకే, సో దీని స్ట్రక్చర్ ప్రకారం ఓకే, ఈథేన్ CH2 ఇక్కడ డోనర్ ఆటమ్ ఫాస్ఫరస్. సో ఇక్కడ ఏమున్నది? ఫినైల్ గ్రూప్, డైఫినైల్. ఒక్కొక్క ఫాస్ఫరస్కి 2 ఫినైల్ గ్రూప్స్ అటాచ్ ఉన్నాయి. ఫినైల్ మనము ఇట్లా PH అని రాయొచ్చు, లేదా దాని మాలిక్యులర్ ఫార్ములా C6H5 ఇలా కూడా రాయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఫాస్ఫరస్ PH. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి డోనర్ ఆటమ్స్ 2 ఫాస్ఫరస్. సో ఇది మెటల్ తోటి కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ ఫామ్ చేస్తే ఇలా రింగ్ స్ట్రక్చర్ని ఫామ్ చేస్తుంది, కీలేషన్ ఫామ్ చేస్తుంది. ఈ కీలేషన్ యొక్క సైజ్ ఏంటంటే 5 మెంబర్డ్ రింగ్ని ఫామ్ చేస్తుంది. ఇట్ ఫార్మ్స్ 5 మెంబర్డ్ రింగ్. సో ఇట్ ఈస్ ఆల్సో ఏ సిమెట్రికల్ బైడెంటేట్ లైగండ్. ఇప్పుడు దీని గురించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏం రాయొచ్చు? DPPE ఈజ్ ఏ సిమెట్రికల్ న్యూట్రల్ బైడెంటేట్ లైగండ్. ఇది 5 మెంబర్డ్ రింగ్ని ఫామ్ చేస్తుంది. డోనర్ ఆటమ్స్ 2 ఫాస్ఫరస్. దీనిలో ఉన్నటువంటి డోనర్ ఆటమ్స్ 2 ఏంటంటే ఫాస్ఫరస్. ఇది DPPE. మనము ఈ బైడెంటేట్ లైగండ్ సిరీస్లో అంటే నెగిటివ్ లైగండ్స్ కానీ న్యూట్రల్ బైడెంటేట్ లైగండ్స్ కానీ మనకి దీనిలో AC-1 ఒకటి వచ్చింది, BC-AC-1, తర్వాత DMPE, తర్వాత DPPE. సో ఇది కొంచెం దీని యొక్క అబ్జర్వేషన్ గుర్తుపెట్టుకోండి. ఇవి రెండేమో ఇది ఎసిటైల్ ఎసిటోనేటో, దాని యొక్క ఛార్జ్ -1. బెంజాయిల్ ఎసిటోనేటో, దీనికి ఛార్జ్ కూడా -1. ఈ 2 న్యూట్రల్ బైడెంటేట్ లైగండ్స్. ఇప్పుడు చూసాం DMPE, DPPE. ఓకే, సో ఇది బైడెంటేట్ లైగండ్స్ గురించినటువంటి ఇన్ఫర్మేషన్. సో నెక్స్ట్ ఏం చేద్దామంటే బైడెంటేట్ లైగండ్స్ తర్వాత యాంబిడెంటేట్ లైగండ్స్ గురించి డిస్కస్ చేద్దాం. యాంబిడెంటేట్ లైగండ్స్.
ambidentate ligands. Ambidentate. Ambidentate ligands. Ambidentate ligands ఫస్ట్ డెఫినేషన్ రాసి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డెఫినేషన్ ఏంటంటే when a negatively charged ligand having two or more donor sites or atoms, two or more donor sites or atoms, but only one donor atom coordinate with the central metal atom or ion, CMI, central metal atom or ion. అంటే ఇక్కడ a negatively charged ligand having two or more donor atoms or sites, but only one donor atom coordinate with the central metal atom or ion. అంటే ఈ బైడెంటేట్ లైగాండ్స్లో రెండు లేదా అంతకంటే ఎక్కువ డోనార్ ఆటమ్స్ ఉంటాయి, కానీ దీనిలో ఒక డోనార్ ఆటమే ఆ కరస్పాండింగ్ మెటల్ తోటి, అంటే కాంప్లెక్స్ కాంపౌండ్స్ ఫామ్ చేసేటప్పుడు ఆ కరస్పాండింగ్ మెటల్ తోటి కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్స్ని ఫామ్ చేస్తుంది. అంటే దీనికి మనము ఎగ్జాంపుల్గా ఏం చెప్పుకోవచ్చు అంటే యాంఫీబియన్స్, ఇంక బయాలజీ స్టూడెంట్స్కి వస్తుంది యాంఫీబియన్స్ అంట. యాంఫీబియన్స్ అంటే ఏంటి అంటే వీటిలో రెస్పిరేటరీ ఆర్గాన్స్, రెండు రెస్పిరేటరీ ఆర్గాన్స్ ఉంటాయి. అంటే అవి ఒకటి లంగ్స్ ద్వారా, ఇంకొకటి స్కిన్ ద్వారా. అంటే రెస్పిరేటరీ ఆర్గాన్స్ లంగ్స్, స్కిన్ రెండు ఉంటాయి. సో ఒకసారి లంగ్స్ ద్వారా రెస్పిరేషన్ జరుపుకుంటాయి, ఇంకొకసారి స్కిన్ ద్వారా రెస్పిరేషన్ జరుపుకుంటాయి. అంటే రెండు ఆర్గాన్స్ ఉన్నప్పటికీ ఒకదాన్ని మాత్రమే యూజ్ చేస్తాయి, అంటే రెండింటిని ఒకేసారి యూజ్ చేయమన్నమాట. అది దాని మీనింగ్. సో వాటిని యాంబిడెంటేట్ లైగాండ్స్ అంటాం. సో వీటికి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే ఫస్ట్ CN-, దీన్ని నార్మల్గా ఏమంటామంటే సయనైడ్. సో మనము కోఆర్డినేషన్ కాంపౌండ్ సిరీస్లో చెప్పుకున్నాము. IDE వచ్చిందనుకోండి, IDE వస్తే రావాలి లాస్ట్కి O అనేటటువంటి వర్డ్ రావాలి, O. దాన్ని సయనో ఆర్ సయనిడో, దీనికి లైగాండ్గా ఏమంటామంటే దీన్ని సయనో ఆర్ సయనిడో. అంటే E ఈజ్ రీప్లేస్డ్ విత్ O, సయనైడ్ అంటాము. IDE వస్తే సయనిడో ఆర్ సయనో. మనం చెప్పుకున్నాం క్లోరో అంటే క్లోరైడ్, నార్మల్గా దాన్ని అది లైగాండ్గా యాక్ట్ చేస్తే క్లోరో ఆర్ క్లోరిడో అని ఎలా అయితే అంటామో ఇది కూడా అంతే, సయనైడ్ని సయనో ఆర్ సయనిడో. ఇప్పుడు దీనిలో ఉన్నటువంటి రెండు డోనర్ యాటమ్స్, కార్బన్ డోనర్ యాటమే, నైట్రోజన్ డోనర్ యాటమే. కార్బన్ డోనర్ యాటమ్గా ఉన్నప్పుడు దీనికి ఒక నేమ్ ఉంటుంది, నైట్రోజన్ డోనర్ యాటమ్గా ఉంటే ఇంకొక నేమ్ ఉంటుంది అన్నమాట, అది ఏంటి, దాని స్ట్రక్చర్ ఏంటో చూద్దాం. సయనైడ్ C ట్రిపుల్ బాండ్ N. నైట్రోజన్ 3 బాండ్స్ని ఫామ్ చేసినప్పుడు ఒక లోన్ పేరు ఉంటుంది. మరి ఇక్కడ కార్బన్ 3 బాండ్స్ కంటే జనరల్గా కార్బన్ 4 బాండ్స్ని ఫామ్ చేస్తుంది. ఇక్కడ 4 కంటే తక్కువ బాండ్స్ని ఫామ్ చేసినప్పుడు ఆ కార్బన్ మీద నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. అంటే నెగిటివ్ ఛార్జ్ అంటే లోన్ పేరు ఉంటుంది, ఓకే. ఇది సో ఇప్పుడు ఇది రెజనెన్స్లో ఇన్వాల్వ్ అవుతుంది చూడండి. అంటే కార్బన్తో కంపేర్ చేస్తే నైట్రోజన్
నైట్రోజన్ ఏంటి మోర్ ఎలక్ట్రోనెగేటివ్ కాబట్టి ఈ పై బాండ్ ఇటు షిఫ్ట్ అయింది అనుకోండి, పై బాండ్ కనుక అంటే ఇటువైపు షిఫ్ట్ అవుతుంది, నైట్రోజన్ వైపు షిఫ్ట్ అయింది అనుకోండి, అప్పుడు కార్బన్ ఇక్కడ లోన్ పేరు ట్రిపుల్ బాండ్ కాస్త డబుల్ బాండ్గా కన్వర్ట్ అవుతుంది, నైట్రోజన్ నెగిటివ్ ఛార్జ్ లోన్ ఇదన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ కార్బన్ డోనార్ యాటమ్గా ఉంటుంది, కార్బన్ కనుక డోనార్ యాటమ్గా ఉంటే దాన్ని సయనో అంటారు. మరి ఇక్కడ నైట్రోజన్ డోనార్ యాటమ్గా ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ నైట్రోజన్కి ఎలక్ట్రాన్ డెన్సిటీ ఎక్కువ ఉంది యాజ్ కంపేర్ టు కార్బన్. సో కాబట్టి దీన్ని ఏమంటామంటే ఐసోసయనో. నైట్రోజన్ డోనార్ యాటమ్గా ఉంటే ఐసోసయనో, కార్బన్ డోనార్ యాటమ్గా ఉంటే సయనో అంటాం. ఓకే, సో కాబట్టి ఇట్ ఈస్ ద యాంబిడెంటేట్ క్యారెక్టర్, అంటే దీనికి యాంబిడెంటేట్ క్యారెక్టర్ ఉన్నది. ఉండడానికి 2 డోనార్ యాటమ్స్ ఉన్నాయి, కానీ ఒకసారి ఒక డోనార్ యాటమ్ తోటి అది మెటల్తో కనెక్ట్ అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్. సెకండ్ వన్ OCN మైనస్. ఓకే, దీన్ని సయనేటో OCN మైనస్. ఇప్పుడు దీనిలో ఉన్నటువంటి డోనార్ యాటమ్స్ ఏంటి, ఇది ఎలా కనెక్ట్ అవుతుంది అని మనం తెలుసుకోవాలంటే దీని యొక్క స్ట్రక్చర్ మనం డ్రా చేద్దాం. చూడండి దీని యొక్క స్ట్రక్చర్, ఆక్సిజన్ C ట్రిపుల్ బాండ్ N ఇలా రాసామనుకో. ఓకే, సో కార్బన్ 4 బాండ్స్ ఫామ్ చేస్తుంది. ఓకే, నైట్రోజన్ 3 బాండ్స్ ఫామ్ చేస్తే ఒక లోన్ పేర్ ఉంటుంది. ఆక్సిజన్ జనరల్గా 2 బాండ్స్ని ఫామ్ చేస్తుంది, 2 బాండ్స్ ఫామ్ చేస్తే 2 లోన్ పేర్స్ ఉంటాయి. కానీ ఇక్కడ ఒక బాండే ఫామ్ చేస్తుంది కాబట్టి దీనికి నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది, 2 లోన్ పేర్స్ ఉంటాయి. ఇది దీని యొక్క స్ట్రక్చర్. ఓకే, సో ఇది కనుక రెజనెన్స్లో ఇన్వాల్వ్ అయ్యింది అనుకో, రెజనెన్స్లో కనుక ఇన్వాల్వ్ అయితే నెగిటివ్ ఛార్జీ 5 బాండ్ని ఫామ్ చేస్తుంది. అప్పుడు కార్బన్ చుట్టూ ఎన్ని బాండ్స్ వచ్చినాయి, 3 + 2 5. కార్బన్ 5 బాండ్స్ని ఫామ్ చేయలేదు కాబట్టి ఏమవుతుందంటే ఈ కార్బన్తో కంపేర్ చేస్తే మనం నైట్రోజన్ మోర్ ఎలక్ట్రోనెగేటివ్ కాబట్టి ఈ 5 బాండ్ని నైట్రోజన్ తీసేసుకుంటుంది. సో దీనికి నెగిటివ్ ఛార్జ్ వచ్చేస్తుంది. ఓకే, సో ఆక్సిజన్ 2 లోన్ పేర్స్, సింగిల్ బాండ్ కాస్త డబుల్ బాండ్ కన్వర్ట్ అవుతుంది, డబుల్ బాండ్ C డబుల్ బాండ్ N మైనస్. ఓకే, ఇదన్నమాట. సో ఇక్కడ ఆక్సిజన్ డోనార్ యాటమ్గా ఉంటుంది, సో ఇది నైట్రోజన్ డోనార్ యాటమ్గా ఉంటుంది, ఆక్సిజన్ డోనార్ యాటమ్గా ఉంటే ఏమన్నా మనము సయనేటో. ఓకే, నైట్రోజన్ డోనార్ యాటమ్గా ఉంటే ఐసోసయనేటో. ఓకే, లేదు అంటే సయనేటో O, సయనేటో N. ఓకే, ఈ రెండిట్లో ఎలా అయినా గుర్తుపెట్టుకోవచ్చు దీన్ని, సయనేటో, ఐసోసయనేటో. ఓకే, నెక్స్ట్ స్లైడ్ చూద్దాం. నెక్స్ట్ థర్డ్ది థయోసయనేటో. మనము సయనేటో అంటే ఏంటి ఉండాలంటే ఆక్సిజన్, సయనైడ్కి ఆక్సిజన్ అటాచ్ అయితే సయనేటో. థయో అంటే ఆక్సిజన్ ప్లేస్లో సల్ఫర్ వస్తుంది అంటే SCN మైనస్. సో ఇది కూడా యాంబిడెంటేట్ లైగండ్. ఇప్పుడు దీనిలో సల్ఫరు, నైట్రోజన్ 2 డోనర్ యాటమ్గా ఉంటాయి. సో వీటి స్ట్రక్చర్ ఏంటో చూద్దాం.
దీని పేరు ఏంటంటే థయోసయనేటో. థయోసయనేటో నెగిటివ్ లైగాండ్ కాబట్టి లాస్ట్కి ఓ అనేటటువంటి లెటర్ వస్తుంది అన్నమాట. ఓ థయోసయనేటో. ఇప్పుడు దీని స్ట్రక్చర్ చూద్దాం. స్ట్రక్చర్ ఎస్ సి, కార్బన్కి నైట్రోజన్కి జనరల్గా ట్రిపుల్ బాండ్ ఉంటుంది. ఎన్ ట్రిపుల్ బాండ్ ఉంది కాబట్టి లోన్ పేరు ఉంటుంది. ఓకే, కార్బన్ 4 బాండ్స్ ఫామ్ చేస్తుంది కాబట్టి సరిపోయింది. సల్ఫర్ జనరల్గా 2 బాండ్స్ని ఫామ్ చేస్తుంది. సింగిల్ బాండ్ ఫామ్ చేసిందంటే దీనికి నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. ఇక్కడ 2 లోన్ పేర్స్ ఉంటాయి. ఇది ఓకే. సో ఇప్పుడు ఇది రెజనెన్స్లో కనుక ఇన్వాల్వ్ అయిందనుకో, రెజనెన్స్లో కనుక ఇన్వాల్వ్ అయితే ఈ నెగిటివ్ ఛార్జ్ బాండ్ ఫామ్ చేస్తుంది, 5 బాండ్ ఫామ్ చేస్తుంది. అప్పుడు కార్బన్ చుట్టూ 5 బాండ్స్ అయినాయి, అన్స్టేబుల్ అవుతుంది కాబట్టి ఈ 5 బాండ్ని నైట్రోజన్ తీసేసుకుంటుంది, అది నెగిటివ్ ఛార్జ్గా కన్వర్ట్ అవుతుంది. కాబట్టి ఎస్ ఓకే 2 లోన్ పేర్స్ ఉంటాయి. సింగిల్ బాండ్ కాస్త డబుల్ బాండ్ కన్వర్ట్ అవుతుంది, డబుల్ బాండ్ సి, డబుల్ బాండ్ ఎన్, నెగిటివ్ ఛార్జ్. సో ఇక్కడ సల్ఫర్ డోనార్ ఆటమ్గా ఉంటుంది, ఇది నైట్రోజన్ డోనార్ ఆటమ్గా ఉంటుంది. నైట్రోజన్ డోనార్ ఆటమ్ ఓకే. ఇదే సల్ఫర్ డోనార్ ఆటమ్గా ఉంటే థయోసయనేటో, నైట్రోజన్ డోనార్ ఆటమ్గా ఉంటే ఐసోథయోసయనేటో. సల్ఫర్ డోనార్ ఆటమ్గా ఉంటే ఏమంటాము? థయోసయనేటో, థయోసయనేటో. నైట్రోజన్ డోనార్ ఆటమ్గా ఉంటే ఐసోథయోసయనేటో, ఐసోథయోసయనేటో. లేదు అని అంటే థయోసయనేటో ఎస్, థయోసయనేటో ఎన్, థయోసయనేటో ఎస్, థయోసయనేటో ఎన్. ఇట్లా కూడా రావచ్చు. ఏంటిది? థయోసయనేటో, థయోసయనేటో. ఇది నైట్రోజన్ డోనార్ ఆటమ్ కాబట్టి నైట్రోజన్ రాస్తాం. ఇక్కడ థయోసయనేటో ఏంటి డోనార్ ఆటమ్? ఎస్, థయోసయనేటో ఎస్, థయోసయనేటో ఎన్. లేదంటే థయోసయనేటో ఐసోథయోసయనేటో. ఓకే, ఇది థయోసయనేటో. ఓకేనా? నెక్స్ట్ లైన్ అండి. నెక్స్ట్ 4th D, SO3 2-, SO3 2-. దీన్ని సల్ఫిటో, సల్ఫిటో. అదే SO4 2- అయితే SO4 -2 అంటే దాన్ని సల్ఫేటో, సల్ఫేటో. ఇది సల్ఫిటో. ఓకే, ఇది మనకి యాంబిడెంటెడ్ లైగాండ్గా ఎలా యాక్ట్ చేస్తుందో చూడాలంటే దాని యొక్క స్ట్రక్చర్ని డ్రా చేయాలి. ఓకే, సో ఈ స్ట్రక్చర్ దీనిలో సెంట్రల్ ఆటమ్ సల్ఫర్, సల్ఫర్. తర్వాత ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ 2- అంటే ఒక్కొక్క ఆక్సిజన్కి నెగిటివ్ ఛార్జ్ రాయాలి. అంటే నెగిటివ్ ఛార్జ్ రాసినటువంటి ఆక్సిజన్కి సింగిల్ బాండ్ ఉంటుంది. ఓకేనా? సో కాబట్టి ఇది డబుల్ బాండ్ ఓ. ఎన్ని నెగిటివ్ ఛార్జీలు ఉన్నాయి? 2 నెగిటివ్ ఛార్జీలు ఉన్నాయి. కాబట్టి ఒక్కొక్క ఆక్సిజన్కి ఒక్కొక్క నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. ఆక్సిజన్ మీద నెగిటివ్ ఛార్జ్ రాసామంటే సెంట్రల్ ఆటమ్కి సింగిల్ బాండ్ ద్వారా కనెక్ట్ చేయాలి. సో ఇది O-, O-. ఓకే, సో ఇక్కడ సల్ఫర్కి లోన్ పేరు ఉంటుంది. ఇప్పుడు దీనిలో 2 డోనర్ ఆటమ్స్ ఉన్నాయి. సల్ఫర్ డోనర్ ఆటమే, ఆక్సిజన్ డోనర్ ఆటమ్. ఓకే, సల్ఫర్ డోనర్ ఆటమ్గా ఉందనుకోండి సల్ఫిటో ఎస్. ఆక్సిజన్ డోనర్ ఆటమ్గా ఉంటే సల్ఫిటో ఓ, సల్ఫిటో ఓ. చూడండి ఇక్కడ సల్ఫర్ డోనర్ ఆటమ్ మెటల్ తోటి బాండ్ ఫామ్ చేస్తుంది. అదే ఎస్ డబుల్ బాండ్ ఓ, O-, O-. సో ఇది మెటల్ తోటి కనెక్ట్ అవుతుంది. దీన్ని ఏమంటాము? సల్ఫిటో ఎస్, సల్ఫిటో ఓ, సల్ఫిటో ఓ. ఇది సల్ఫిటో ఎస్. కాబట్టి సల్ఫిటో ఇజ్ ఏ
యాంబిడెంటేట్ లైగాండ్. సల్ఫర్ డోనర్ ఆటము, ఆక్సిజన్ డోనర్ ఆటమ్గా ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ లైగాండ్. థయోసల్ఫేటో. థయో అంటే సల్ఫర్ అని, అంటే ఆక్సిజన్ ప్లేస్లో సల్ఫర్ వస్తుంది. మనం ఇందాక రాసాం సల్ఫేటో అంటే SO4 -2 2-. ఇప్పుడు దానిలో ఆక్సిజన్ ప్లేస్లో సల్ఫర్ వస్తుంది, అంటే దీని స్ట్రక్చర్ ఉంది S డబుల్ బాండ్ O O మైనస్ O మైనస్. ఏంటిది? సల్ఫేటో. ఇప్పుడు దీనిలో ఆక్సిజన్ ప్లేస్లో సల్ఫర్ వస్తుంది. ఓకే, ఇక్కడ సల్ఫర్ 2 బాండ్స్ ఫామ్ చేసింది. 2 బాండ్స్ ఫామ్ చేసిందంటే ఇక్కడ 2 లోన్ పేర్స్ ఉంటాయి. ఈ సల్ఫర్ దగ్గర లోన్ పేర్స్ ఉండదు, ఎందుకంటే అది 6 బాండ్స్ ఫామ్ చేస్తుంది కాబట్టి. ఓకే, సో ఇక్కడ దీంట్లో సల్ఫరు డోనర్ ఆటమే, ఆక్సిజన్ కూడా డోనర్ ఆటమే. ఇప్పుడు దీని ఫార్ములా చూడండి. సల్ఫర్లు ఎన్ని ఉన్నాయి? 2. S2. ఆక్సిజన్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. S2O3 2-. S2O3 -2. ఓకే, ఇక్కడ సల్ఫర్ డోనర్ ఆటమే, ఆక్సిజన్ కూడా డోనర్ ఆటమే. ఓకే, సల్ఫర్ డోనర్ ఆటమ్గా ఉంటే థయోసల్ఫేటో S, ఆక్సిజన్ డోనర్ ఆటమ్గా ఉంటే థయోసల్ఫేటో O. ఓకే, సో ఇది ఇక్కడ సల్ఫరు డోనర్ ఆటమ్గా ఉంది. మరి ఆక్సిజన్ డోనర్ ఆటమ్గా ఉంటే ఇది S డబుల్ బాండ్ O S O మైనస్ థయోసల్ఫేటో S, ఇది థయోసల్ఫేటో S, ఇది థయోసల్ఫేటో O. ఓకే, సో ఇది థయోసల్ఫేటో. దాని ఫార్ములా ఏంటంటే S2O3 2-. S2O3 2-. ఓకే, నెక్స్ట్ యాంబిడెంటేట్ లైగాండ్. సిక్స్త్ వన్ NO2 మైనస్. దీన్ని నైట్రో ఏమంటాము? నైట్రో. మరి NO3 మైనస్ ఉంటే NO3 మైనస్, దీన్ని నైట్రేటో. ఇట్ ఈస్ ఎ నైట్రేటో, ఇది నైట్రో. ఇది యాంబిడెంటేట్ లైగాండ్గా యాక్ట్ అవుతుంది. ఇట్స్ ఏ యాంబిడెంటేట్ లైగాండ్. యాక్ట్ అవ్వాలి అంటే దాని స్ట్రక్చర్ని ఇది N డబుల్ బాండ్ O నైట్రోజన్ 3 బాండ్స్ ఫామ్ చేస్తుంది. 3 బాండ్స్ ఫామ్ చేసినట్టే లోన్ పేర్ ఉంటుంది. ఓకే, ఇక్కడ ఆక్సిజన్ నెగిటివ్ ఛార్జ్, సో ఇది కూడా డోనర్ ఆటమ్గా ఉంటుంది. ఓకే, అంటే ఇక్కడ నైట్రోజన్ డోనర్ ఆటమే, ఆక్సిజన్ కూడా డోనర్ ఆటమే, కాబట్టి ఈజ్ ఏ యాంబిడెంటేట్ లైగాండ్. సో నైట్రోజన్ డోనర్ ఆటమ్ ఉంటే ఏమనాలి, ఆక్సిజన్ డోనర్ ఆటమ్గా ఉంటే దానికి నేమ్స్ చూడాలి. సో ఇది డోనర్ ఆటమ్గా ఉందనుకోండి, ఎట్లా దీన్ని ఏమిటంటే నైట్రో. మరి ఆక్సిజన్ డోనర్ ఆటమ్గా ఉంటే N డబుల్ బాండ్ O మైనస్. ఇది ఇలా ఆక్సిజన్ డోనర్ ఆటమ్గా ఉంది అనుకోండి, నైట్రిటో. నైట్రోజన్ డోనర్ ఆటమ్గా ఉంటే నైట్రో, ఆక్సిజన్ డోనర్ ఆటమ్గా ఉంటే నైట్రిటో. లేదు, ఇంకో రకం ఏం చెప్పొచ్చు అంటే నైట్రిటో N
నైట్రిటో ఓ, నైట్రిటో ఓ, నైట్రో. ఓకే, ఇది నెక్స్ట్ సెవెంత్ లైగండ్ ఏంటంటే థయో నైట్రో. థయో అంటే సల్ఫర్, అంటే ఈ ఆక్సిజన్ ప్లేస్లో సల్ఫర్ వస్తుంది. ఓకే, సో దీన్ని ఏమంటామంటే థయో నైట్రో. దాని స్ట్రక్చర్ చూద్దాం. నెక్స్ట్ ఇది థయో నైట్రో. ఎస్ మైనస్. ఓకే, సో దీని స్ట్రక్చర్ అంటే దీంతో కంపేర్ చేద్దాం. సింపుల్గా ఇక్కడ ఏమవుతుందంటే ఆక్సిజన్ ప్లేస్లో సల్ఫర్ వస్తుంది. ఓకే, దీని రెసిడెన్స్ స్ట్రక్చర్. ఓకే, ఇప్పుడు దీనిలో చూడండి, సల్ఫర్ డోనర్ ఆటమే, నైట్రోజన్ డోనర్ ఆటమే, ఆక్సిజన్ కూడా డోనర్ ఆటమే. ఓకే, సో ఇప్పుడు సల్ఫర్ డోనర్ ఆటమ్గా ఉందనుకోండి, థయో నైట్రో ఎస్, ఇది సల్ఫర్ డోనర్ ఆటమ్గా ఉంటుంది. నెక్స్ట్ నైట్రోజన్ డోనర్ ఆటమ్గా ఉందనుకోండి, థయో నైట్రో ఎన్. ఆక్సిజన్ కనుక డోనర్ ఆటమ్గా ఉంటే థయో నైట్రో ఓ. ఇట్ ఈస్ ఏ బైడెంటెడ్ లైగండ్, థయో నైట్రో. సో ఇది జనరల్గా ఈ 7 యాంబిడెంటెడ్ లైగండ్స్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇవి ఎక్కువగా మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడుగుతూ ఉంటాడు. ఇంకొకటి కార్బన్ మోనాక్సైడ్ మనము యాంబిడెంటెడ్ లైగండ్గా చెప్పవచ్చు. ఎందుకంటే కార్బన్ మీద లోన్ పేరు ఉంటుంది, ఆక్సిజన్ మీద కూడా లోన్ పేరు ఉంటుంది. మరి దీన్ని యాంబిడెంటెడ్ లైగండ్గా కన్సిడర్ చేయవచ్చా అంటే దానికి మీనింగ్ ఇక్కడ మనం డెఫినేషన్ ఏమి రాసాము, మనం నెగిటివ్లీ ఛార్జ్డ్ లైగండ్ అన్నాం. ఓకే, కానీ కార్బన్ మోనాక్సైడ్ ఈజ్ ఏ న్యూట్రల్ లైగండ్. ఓకేనా, అంటే కార్బన్ ఆయిల్ అంటాం దీన్ని. సో ఇది న్యూట్రల్ లైగండ్ కాబట్టి ఇక్కడ కార్బన్ మీద ఆక్సిజన్ మీద లోన్ పేర్స్ ఉన్నప్పటికీ దాన్ని యాంబిడెంటెడ్ లైగండ్గా కన్సిడర్ చేయము. సో ఇది ఇంపార్టెంట్, యాంబిడెంటెడ్ లైగండ్గా కన్సిడర్ చేయము, ఎందుకంటే ఇది న్యూట్రల్ లైగండ్ కాబట్టి. ఓకే.